రేపు చేపట్టబోయే ఉస్మానియా యూనివర్సిటీ బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల వద్ద రేపు జరిగే ఓయూ బంద్ ను విజయవంతం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సేవ్ క్యాంపస్ అంటూ నినాదాలు చేశారు. సమస్యలపై ప్రశ్నించకుండా విద్యార్థుల గొంతు నొక్కేందుకు ఓయూ అధికారులు సర్క్యులర్ ను విడుదల చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి గుండకాయ లాంటి ఓయూలో ఎలాంటి నిరసనలు తెలపొద్దంటూ అధికారులు సర్క్యులర్ ఇచ్చి 4 రోజులు గడుస్తున్నా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నాలు, నిరసనలు, ప్రశ్నించడాలు నిషేధం అంటూ రిజిస్టర్ పేరిట జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలో ప్రధానంగా పిహెచ్డి సబ్మిషన్ గడువును పెంచాలని చెప్పి, నూతనంగా రిలీజ్ చేసిన పిహెచ్డి నోటిఫికేషన్ లో సీట్ల సంఖ్యను పెంచాలని చెప్పి, ఓయూ దివ్యాంగ విద్యార్థులు వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళ గొంతును నిలిమే ప్రయత్నంలో భాగమే ఈ సర్క్యులర్ తీసుకురావడం చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అప్రజాస్వామిక సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఓయూకు 1000 కోట్ల నిధులను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ 1000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు ఓయూ బంద్ ను పిలుపునిస్తా ఉన్నాం. విద్యార్థులంతా ఈ పిలుపును అందుకొని ఓయూ బంద్ కు విజయవంతం చేయాలని చెప్పి విద్యార్థులందరికీ పిలుపునిస్తాం. ఆర్ట్స్ కాలేజ్ లో ఉద్యమాలు చేయొద్దు, బంధులు ప్రకటించొద్దు, స్లోగన్స్ ఇవ్వద్దని ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇది 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎక్కడ అన్యాయాన్ని ఇక్కడ గుర్తించి బడుగు బలైన వర్గాలు, పేద వర్గాలకు ఒక వాయిస్, ఒక ఆత్మగౌరవ పోరాట ప్రతీక ఉస్మానియా అనేది. ఇవాళ ఇక్కడ అనేకమైనటువంటి పోరాటాలు, రక్త తర్పణ జరిగి ఎంతో మంది స్ఫూర్తి ద్వారా సమాజంలో స్వేచ్ఛావాయువులు పీల్చుకునేటువంటి అవకాశం ఓయూ గడ్డ ఇచ్చింది. ఇది అందరికీ ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టినటువంటి ఉద్యమ చరిత్ర ఓయూ. అటువంటి చరిత్రలో నిన్నగాక మొన్న వచ్చినటువంటి మీరు మొత్తం ఏం చేయొద్దు అనడం అనేది, నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు మొదటి తరం, మా విలేజ్ లో నేను ఉస్మానియా యూనివర్సిటీకి మొదటి తరం విద్యార్థికి వచ్చిన బీసీ గారు, మీరు ఆ నిర్ణయం తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక ప్రత్యేకమైన అంశం చెప్తాము. ఏఐఎస్ఎఫ్ గా రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తూ మేము దిష్టి బొమ్మలు దహనం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో విరోచితమైనటువంటి పోరాటం చేసిన చరిత్ర ఏఐఎస్ఎఫ్ గా. ఏఐఎస్ఎఫ్ ఓయూ అని కొట్టండి, మీకు ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు వస్తాయో. ఏ ఓయూ గురించి అయితే ఉన్నతంగా మీరు మాట్లాడినరో ఆ ఉన్నతమైనటువంటి అభిప్రాయాల పేరు మీద వీసీ గారు సర్క్యులర్ ను వెనుక తీసుకునేటట్లు చేసే ప్రయత్నం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఓయూగా మేము. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ పేరు మీద యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు గాని, రాస్తారోకలు గాని, నిరసన కార్యక్రమాలు చేయొద్దని అప్రజాస్వామికంగా క్యాంపస్ డెమోక్రసీని కాలరాస్తూ సర్క్యులర్ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య వాతావరణాన్ని తెలంగాణలో కల్పిస్తామని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో, అది ఉస్మానియా అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన తెలియదనేటువంటి సర్క్యులర్ ఇచ్చి 4 రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ రోజు యూనివర్సిటీ వీసీ కూడా అత్యంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం వైస్ ఛాన్సలర్ గారు టైం ఇవ్వాల్సినటువంటి వీసీ గారు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థులను నియంతృత్వంగా వ్యవహరించేటువంటి ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తుంది అంటే, వీళ్ళు కూడా గత ప్రభుత్వం లాగానే విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన తప్ప ఏ మాత్రం బాగు చేసేటువంటి ఆలోచన లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతులు నొక్కేటువంటి సర్క్యులర్ కొని రేపు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ బంద్ లో విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు, ప్రొఫెసర్లు